6వ అధ్యాయం 33వ వచనం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడాలి అని అంటే ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొదట ఏం చేయాలంట? ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలంట. తర్వాత మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. లేస్తాను అని అంటే మొదట ఎవరైతే తన రాజ్యాన్ని నీతిని వెతుకుతారో వారిని ఏం చేస్తాడంట? ఫస్ట్ ఏది కాపాడతాడంట? ఆత్మ కాపాడబడతాది. తర్వాత జీవం, తర్వాత శరీరం అని రాయబడ్డది. కొన్ని చోట్ల మనస్సు అని రాయబడ్డది, కొన్ని చోట్ల ప్రాణం అని రాయబడ్డది. అదే ఇంగ్లీష్లో చూసామనుకోండి, స్పిరిట్, సోల్, ఫ్లెష్. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది. తెలుగులో పదాలు వేరేగా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మనం ఆలోచన చేస్తే ఫస్ట్ దేవుడు దేన్ని కాపాడతాడంట? ఆత్మను కాపాడతాడు, స్పిరిట్ని కాపాడతాడు. మన జీవితంలో చూస్తే దేనికి మనం మొదటి ప్రయత్నం, మొదటి స్థానం ఇస్తాము అని అంటే శరీరానికి ఇస్తాం. అపవాది కూడా ఫస్ట్ దేని ముడతాడు? డైరెక్ట్గా వచ్చి నీ ఆత్మను ముడతాడా? అపవాది ముట్టడు. కానీ వాడి యొక్క గోల్ ఏంటి? ఫస్ట్ వాడి గోల్ అయితే ఆత్మ, కానీ ముట్టేది మాత్రం దేన్ని? ఫస్ట్ శరీరాన్ని ముడతాడు, తర్వాత మనస్సును ముడతాడు, తర్వాత దేన్ని ముడతాడు? చివరిగా వాడి యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటి అని అంటే మన ఆత్మని వాడు స్వాధీనం చేసుకోవాలి. అంతేగాని ఫస్టే ఆత్మను ముట్టడు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మను ఫస్ట్ ఏం చేస్తాడంట? కాపాడతాడంట. తర్వాత దేవుని కాపాడతాడు, జీవాన్ని కాపాడతాడు. దేవుడు నీకు ఇచ్చిన జీవాన్ని కాపాడతాడు. చివరిగా ఏమంటున్నాడు? శరీరాన్ని కాపాడతాడు. కాపాడబడాలి అని అంటే మనం ఏం చేయాలంట? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అప్పుడు మన ఆత్మకి, మనస్సుకి, శరీరానికి దేవుడు ఏం చేస్తాడంటే కంచె పెడతాడు. మనము మన శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన ఆత్మ గురించి మనం ఆలోచించట్లేదు. మన శరీరాన్ని వాడు ముట్టినప్పుడు నీకు అర్థం అవ్వాలి, నా ఆత్మను వాడు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు అని. మనం విడిచిపెట్టేస్తున్నాం. శరీరం 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 అంటున్నాం, కానీ వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క ఉద్దేశం, వాడి గురి ఏంటి అని అంటే నీ ఆత్మను ఏం చేయాలి? వాడు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు. దేవుడు కూడా ఫస్ట్ దేన్ని కాపాడతాడు అని అంటే మన ఆత్మని కాపాడతాడంట. మన ఆత్మ కాపాడబడాలి. మన శరీరం ఇక్కడ విడిచిపెట్టేస్తాం, ప్రాణం ఆయన ఇచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. కానీ ఏది కావాలి మనకి? ఆత్మ కావాలి. ఆత్మను నాశనం చేసే వాడి దగ్గర మనం భయపడాలి. ఇక మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మన యొక్క ప్రాణాత్మ దేహాలకును దేవుడు కంచె పెట్టి కాపాడతాడు. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అంటున్నాడు. లేపించేటప్పుడు మన మనస్సు కనుక సరిగా లేకపోతే దాన్ని ఏం చేయమంటున్నాడు? అర్పణ అక్కడే విడిచిపెట్టు. ఎందుకు అక్కడే విడిచిపెట్టమన్నాడు? దేవుడు అర్పణ అక్కడే వదిలేసి నువ్వు ఫస్ట్ వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అంటున్నాడు. ఎందుకు అక్కడే వదలమన్నాడు అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవునికి నా అర్పణ అవసరం లేదు కాబట్టి ఏం చేయొచ్చు? అర్పణ దేవార్పితం అని వదిలేయచ్చు, ఇంకా అర్పించాల్సిన అవసరం లేదు. నేను ఒక పని అప్పగించిన తర్వాత
అది చేసేటప్పుడు నేను ఇది తీసి అది పెట్టు అని అన్నాను. నాకు ఇది అవసరం లేదు, అది పట్టుకెళ్ళిపో అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? దాంతోపాటు పక్కనున్నది కూడా పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, నువ్వు అర్పణ నీతో పాటు పట్టుకెళ్ళిపోతావేమో బహుశా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, దేవుడు వెళ్ళి ఫస్ట్ ఎవరిని సమాధాన పడమన్నాడు? సహోదరునితో సమాధాన పడమన్నాడు. కాబట్టి అర్పణ అర్పించాల్సిన అవసరం లేదు అని జేబులో వేసుకుంటాడేమో అని యేసయ్య ఏమంటున్నాడు? అక్కడే వదిలేయరా, నువ్వు పట్టుకెళ్ళకిరా. ఇంటికి పట్టుకెళ్తే పులుసులో పట్టేస్తావు. దశంభాగం ఏం చేస్తున్నారు చాలామంది? దేవుడికి ఒకేసారి దశంభాగం ఇద్దాం. ప్రతిరోజు నీకు వచ్చిన దానిలో కొంత తీసి ఏం చేయాలి? దేవుడికి అర్పించాలి అని అంటే ఒకేసారి ఇద్దాం, దాసి 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 అని అంటే ఆ దాసేటప్పుడు ఏమవుద్ది? చిల్లు పడుతుంది. దేనికి? దశంభాగానికి చిల్లు పడిపోద్ది. ఖర్చు అయిపోయిన తర్వాత అయ్యో ఖర్చు అయిపోయింది. యేసు ప్రభు నీ అర్పణ అక్కడే వదిలిపెట్టి ఫస్ట్ వెళ్ళి ఎవరితో సమాధాన పడమంటున్నాడు? సహోదరునితో సమాధాన పడాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటి అని అంటే, నీ కుటుంబంలో ఏం లేదు? సమాధానం లేదు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకే ఊర్లో ఉండి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఒకే ఇంటిలో ఉండి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణం చెప్పండి. క్రైస్తవులేనా? క్రైస్తవులుగా మనకు అది తగదు. అందుకనే చాలా క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నారు. ఆశీర్వాదం కనపడట్లేదు. 2025 అయిపోతుంది, 26లోకి వెళ్ళిపోబోతున్నాం. కానీ నీ జీవితం ఎలా ఉందమ్మా అంటే ఎప్పుడులాగే ఉంది, మార్పు లేదు. ఎందుకు లేదు? ఫస్ట్ ఏం చేయలేదు నువ్వు? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకలేదు. రెండవది నీ సహోదరునితో సమాధాన పడలేదు. హల్లెలూయా.